నిందలేసే వాళ్ళు ఉంటారు భూమి మీద, మనల్ని నాశనము చేయడానికి త్వరపడే వాళ్ళు ఉంటారు భూమి మీద, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా. సో మంచి ఎక్కడ ఉంటుందో అక్కడే థ్రెట్ ఉంటుందండి. చెడు చేసిన వాళ్ళు చాలా భయంకరంగా బతికేస్తారు, ఎందుకంటే చెడు చేస్తే వాడిని ఏమన్నా అంటే వద్దురా బాబు బురదలో రాయేయడం ఎందుకు అనుకుంటారు కదా, కానీ పండ్లున్న చెట్టుకి మాత్రం రాయేస్తారు. కరెక్టే కదా, ఒక బురద ఉంది, ఒక పండ్లున్న చెట్టు ఉంది, దేనికి రాయేస్తారండి జనాలు? బురదలో వేస్తే వాళ్ళ మీద చెట్లుతుంది కాబట్టి బురద జోలికి పోరు, పండ్లున్న చెట్టుకే వేస్తారు ఎందుకంటే వాళ్ళకి పళ్ళు దొరుకుతాయి. సో కాబట్టి భూమి మీద మంచి వాళ్ళకి ఎక్కువ విమర్శలు వస్తాయి, చెడు వాళ్ళకి రావని చెప్పట్లా, కానీ వాళ్ళకి విమర్శ చేస్తే ఆ బురద మన మీద కూడా తిట్లుద్ది. సో ఇలాగ భూమి మీద నిందలేసే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి నాశనము చెయ్యాలని మనల్ని నాశనము వైపు నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగ నాశనము వైపు నడిపించే వాళ్ళని చూసి మనం భయపడకుండా భూమిని సృష్టించింది, ఆకాశాన్ని వ్యాపింపజేసింది, సమస్త సృష్టిని సృష్టించింది నా దేవుడే కదా, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు అని మనం ధైర్యంగా ఉండాలి. ఎలాగ ధైర్యంగా ఉండాలా? భూమి మీద బ్రతికినంత కాలం, నా ప్రణాళిక నెరవేర్చబడేంత కాలం నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని మనము నమ్మకంగా ధైర్యంగా ఉండాలి.